హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి లెసన్ నేమ్ వచ్చి లిస్ట్ ఆఫ్ 5-year ప్లాన్స్ ఇన్ ఇండియా. సో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951 నుంచి 2014 వరకు సుమారు 12 పంచవర్ష ప్రణాళికలను అమలు చేసుకోవడం జరిగింది. సో ఈ 12 పంచవర్ష ప్రణాళికల కాలంలో భారతదేశం ఏ రకాలుగా ఎన్ని రకాలుగా అచీవ్మెంట్స్ సాధించింది, ఫెయిల్యూర్స్ ఏమున్నాయి అనే వాటికి సంబంధించినటువంటి ఒక సంక్షిప్త సమాచారాన్ని మనం ఈ లెసన్లో చెప్పుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ 1947 to 2017 the Indian economy was built by the concept of planning. 1947 నుంచి 2017 వరకు మనకి ప్లాన్స్ అనేటటువంటి కాన్సెప్ట్తోనే ఇండియన్ ఎకానమీ అనేది కొనసాగింది. మనకి తెలుసు, మనం ఇదివరకే ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాము. ప్లాన్స్ అనేవి, పంచవర్ష ప్రణాళికలు అనేవి మనం రష్యా నుంచి తీసుకోవడం జరిగింది ఆ కాన్సెప్ట్ని. సో అలాగే దిస్ వాజ్ క్యారీడ్ బై త్రూ 5 years ప్లాన్స్. మనకి కాన్సెప్ట్ అనేటటువంటి ప్లానింగ్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకున్నాము. సో ఇదంతా కూడా 5 years ప్లాన్స్ రూపంలో మనం కొనసాగించుకోవడం జరిగింది. అలాగే ఈ 5 years ప్లాన్స్ అనేవి డెవలప్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ బై ది ప్లానింగ్ కమిషన్ 1951 to 2014. సో 1947లో మనకి ఫ్రీడమ్ వస్తే 1950లో మనం ప్లానింగ్ కమిషన్ అనేది ఏర్పాటు చేసుకున్నాము మార్చ్ 15 నాడు. ఆ ప్లానింగ్ కమిషన్ ఎస్టాబ్లిష్ అయిన 1 year తర్వాత 1951 ఏప్రిల్ 1 నుంచి మనం ప్రణాళికలను కొనసాగించాము ప్రణాళికా సంఘం యొక్క నేతృత్వంలో. సో 1951 నుంచి 2014 వరకు ప్లాన్ ఎరా అనేది కొనసాగింది మనకి. 2014లో ద న్యూ గవర్నమెంట్ నరేంద్ర మోడీ హ్యాస్ ఎలెక్టెడ్ ఇన్ 2014. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎన్నికైన తర్వాత 2014లో హీ హ్యాస్ అనౌన్స్డ్ ద డిసొల్యూషన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. వారు ప్రణాళికా సంఘాన్ని కొనసాగించకుండా దాని ప్లేస్లో ఇక్కడ రీప్లేస్డ్ అనేది, ఆ ప్రణాళికా సంఘం యొక్క ప్లేస్లో ఇట్స్ రీప్లేస్డ్ బై నీతి ఆయోగ్. ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ రిజల్యూషన్తో నీతి ఆయోగ్ని ప్లానింగ్ కమిషన్ యొక్క స్థానంలో రీప్లేస్ చేయడం అనేది జరిగింది. సో నీతి ఆయోగ్ అనగా ఫుల్ ఫామ్ మనం ఇది వరకు ఒక సపరేట్గా నీతి ఆయోగ్ క్లాస్ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అయినప్పటికీ నీతి ఆయోగ్ అనగా ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని చెప్పడం జరుగుతుంది. సో ప్రస్తుతం ప్రణాళికా సంఘం అనేది కొనసాగట్లేదు. దాని ప్లేస్లో క్రొత్తగా నీతి ఆయోగ్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా ప్రణాళికా సంఘం అనేది ప్రణాళికలను భారతదేశ అభివృద్ధి కోసం సుమారు 12 పంచవర్ష ప్రణాళికలను కొనసాగించడం జరిగింది. ప్రణాళికా సంఘం అలాగే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేటటువంటి NDC ఆధ్వర్యంలో భారతదేశంలో 5 years ప్లాన్స్ను 12 5 years ప్లాన్స్ను సక్సెస్ఫుల్గా కొనసాగించారు. ఈ 12th 5 years ప్లాన్ అనేది మధ్యలో రద్దవడం జరిగింది. బికాజ్ నీతి ఆయోగ్ అనేది రావడం వల్ల 12వ పంచవర్ష ప్రణాళికను ఆపడం జరిగింది. సో మరి సుమారు 65 సంవత్సరాల ట్రాక్ రికార్డు కలిగినటువంటి ఈ పంచవర్ష ప్రణాళికల్లో భారతదేశం సాధించినటువంటి అచీవ్మెంట్స్ ఏమున్నాయి, అలాగే ఫెయిల్యూర్స్ ఏమున్నాయి అనే వాటిని ప్రణాళిక వైజ్గా ఒక్కొక్క ప్రణాళిక వైజ్గా మనం డిస్కస్ చేస్తూ పోదాం.
సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఎకనామిక్ ప్లాన్స్, మనం ప్రణాళికలు ఎన్ని జరిగాయి అనేది చెప్పుకున్నాము, 12. సో ఒక్కొక్క ప్రణాళికను గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, భారతదేశంలో మొదటి పంచవర్ష ప్రణాళిక స్టార్ట్ అయింది 1951 నుంచి 1956 మధ్యలో. ఈ ప్రణాళికను ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ ప్రెజెంటెడ్ ఫస్ట్ 5 years ప్లాన్ టు ద పార్లమెంట్. భారత పార్లమెంట్లో మొదటి పంచవర్ష ప్రణాళికను జవహర్లాల్ నెహ్రూ సమర్పించడం జరిగింది. సో ఈ ప్లాన్ అనేది ఫోకస్డ్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ప్రైమరీ సెక్టర్. మనకు తెలుసు, ఎకానమీ 3 సెక్టర్స్గా ఉంటుంది: ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిటరీ అని చెప్పుకుంటాము. ప్రైమరీ సెక్టర్ అనేది వ్యవసాయ రంగానికి సంబంధించింది. సో మొదటి పంచవర్ష ప్రణాళిక అనేది వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాముఖ్యతనివ్వడం జరిగింది. అలాగే దిస్ ప్లాన్ వాజ్ బేస్డ్ ఆన్ హెరెడ్ డోమర్ మోడల్. సో హెరెడ్ డోమర్ మోడల్ యొక్క నమూనాను అనుసరించి మొదటి పంచవర్ష ప్రణాళిక అనేది కొనసాగింది. సో ద టోటల్ ప్లాన్డ్ బడ్జెట్ ఆఫ్ రూపీస్ ఎంత అంటే 2069 crores అనేవి ఈ మొదటి పంచవర్ష ప్రణాళికకు సంబంధించినటువంటి బడ్జెట్ని అనుకున్నారు. అలాగే ఈ ఫస్ట్ 5 years ప్లాన్లో టార్గెట్ గ్రోత్ రేట్ ఏమో 2.1% అనుకున్నారు. బట్ అనుకున్న దానికంటే ఎక్కువగా అచీవ్డ్ గ్రోత్ రేట్ అనేది, సాధించినటువంటి ప్రగతి 3.6% ఉండడం అనేది జరిగింది. సో మొదటి పంచవర్ష ప్రణాళిక అనేది జవహర్లాల్ నెహ్రూ గారు పార్లమెంట్లో సమర్పించారు. ఈ ప్రణాళిక అనేది హెరెడ్ డోమర్ యొక్క మోడల్ పైన ఆధారపడి ఉండింది. మొదటి పంచవర్ష ప్రణాళిక అనేది వ్యవసాయ రంగానికి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. అలాగే మెనీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, దట్ ఈజ్ బాక్రానంగల్ కానివ్వండి, హిరాకుడ్, అలాగే మెట్టూరు డ్యామ్ అండ్ దామోదర్ వ్యాలీ, నాగార్జున సాగర్. సో ఇలా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది మొదటి పంచవర్ష ప్రణాళికలో. అలాగే ఎడ్యుకేషన్ వైపు మనం ఒకసారి పరిశీలిస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటీస్ కానివ్వండి, హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది 1956లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఇరిగేషన్కి ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చారు. ఎడ్యుకేషన్ వైపుకు సంబంధించి ఐఐటీలు కానివ్వండి, యూజీసీ కానీ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అలాగే రెండో పంచవర్ష ప్రణాళికను మనం ఒకసారి పరిశీలిస్తే ఈ పంచవర్ష ప్రణాళిక, సో మొదటి పంచవర్ష ప్రణాళికను సక్సెస్ అయినటువంటి పంచవర్ష ప్రణాళికగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే టార్గెట్ అనుకున్న దానికంటే ఎక్కువగా పనితీరు అనేది కనబరిచింది. 3.6%తో ఈ ప్రణాళిక సక్సెస్ఫుల్గా కొనసాగడం జరిగింది. ఇక రెండో పంచవర్ష ప్రణాళికను చూస్తే దిస్ ప్లాన్ ఫోకస్డ్ ఆన్ ది డెవలప్మెంట్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ అండ్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్. ప్రభుత్వ రంగ సంస్థలకు అలాగే భారీ పరిశ్రమలకు ఎక్కువగా ప్రియారిటీ అనేది ఇవ్వడం జరిగింది. సో దిస్ ప్లాన్ వాజ్ బేస్డ్ ఆన్ మహల్నోబిస్ మోడల్. మహల్నోబిస్ యొక్క నమూనాను అనుసరించి రెండవ పంచవర్ష ప్రణాళిక భారీ పరిశ్రమల స్థాపనకు ప్రయత్నం చేయడం జరిగింది. సో రెండో పంచవర్ష ప్రణాళిక అనేది పారిశ్రామిక రంగానికి లేదా సెకండరీ సెక్టార్కి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వడం అనేది జరిగింది. ఈ పంచవర్ష ప్రణాళికలో ద టార్గెట్ గ్రోత్ రేట్ వాజ్ 4.5%, బట్ ద యాక్చువల్ గ్రోత్ రేట్ వాజ్ 4.27. అంటే దగ్గరగా రీచ్ అయ్యారు. ఆల్మోస్ట్ ఇది కూడా సక్సెస్ఫుల్గా కొనసాగిందనే మనం చెప్పుకోవచ్చు. సో ఈ పంచవర్ష ప్రణాళికలో మనకి మహల్నోబిస్ గారి యొక్క కృషి వల్ల, ఆయన స్టాటిస్టిషియన్ అవడం వల్ల, వారి యొక్క కృషితో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది జరిగింది రెండవ పంచవర్ష ప్రణాళికలో. అలాగే
హైడ్రాలిక్ పవర్ ప్రాజెక్టులను కూడా ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది జరిగింది. అలాగే 3 స్టీల్ ప్లాంట్స్, భారతదేశంలో అతిపెద్ద ఇనుము హుక్కు పరిశ్రమలను రెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో స్థాపించడం జరిగింది. అది ఒకటి భిలాయ్ అనేటటువంటి స్టీల్ ప్లాంట్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉండింది. సోవియట్ యూనియన్ అంటే రష్యా వారి యొక్క సహకారంతో ఈ స్టీల్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే దుర్గాపూర్, ఇది వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉండింది. బ్రిటన్ యొక్క సహకారంతో ఈ స్టీల్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. అలాగే రూర్కేలా, ఇది ఒరిస్సా రాష్ట్రంలో ఉండింది. జర్మనీ యొక్క సహకారంతో ఈ ప్లాంట్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అనేది ఏర్పాటు చేశారు. అలాగే ఆటోమిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియాను కూడా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో ఓవరాల్గా మనం పరిశీలిస్తే రెండవ పంచవర్ష ప్రణాళిక అనేది భారీ పరిశ్రమల స్థాపన కోసం ప్రయత్నం చేసింది. మహల్ నోబిస్ గారి యొక్క మోడల్ని అనుసరించి భారీ హెవీ ఇండస్ట్రియలైజేషన్ కోసం ప్రయత్నం జరిగింది. అలాగే థర్డ్ ప్లాన్ ఒకసారి గమనిస్తే రెండవ పంచవర్ష ప్రణాళిక యొక్క కాలం 1961 to 1966. So this plan stressed agriculture and improvement in the production of wheat. మనకి గోధుమల ఉత్పత్తికి ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వడం జరిగింది. సో థర్డ్ 5 years ప్లాన్ కాలంలో భారతదేశం ఎన్నిటిస్ని ఫేస్ చేసింది. అటు శత్రు దేశాలతోనూ, అలాగే తీవ్రమైనటువంటి డ్రాట్, కరువు పరిస్థితులను కూడా ఎదుర్కోవడం అనేది జరిగింది. ముఖ్యంగా మనం గమనిస్తే చైనా ఇండియా వార్ 1962లో జరగడం, పాకిస్తాన్ ఇండియా వార్ 1965లో జరగడం, అలాగే తీవ్రమైనటువంటి కరువు కూడా 1965లో ఎదుర్కోవడం, ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులను మూడో పంచవర్ష ప్రణాళిక కాలంలో ఇండియా ఫేస్ చేయడం జరిగింది. సో దాని మూలాన ఈ ప్లాన్ అనేది కొంత అప్స్ అండ్ డౌన్స్కు లోనైందని మనం గ్రహించాలి. అయినా ఈ పంచవర్ష ప్రణాళికలో మెనీ ప్రైమరీ స్కూల్స్ వేర్ స్టార్టెడ్ ఇన్ రూరల్ ఏరియాస్, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రైమరీ స్కూల్స్ను స్థాపించడానికి ప్రయత్నం జరిగింది. అలాగే పంచాయత్ ఎలక్షన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అలాగే స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ అండ్ స్టేట్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్స్ అనేవి కూడా ఫామ్ చేయడం అనేది జరిగింది. రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్లో కానివ్వండి, ఎలక్ట్రిసిటీ బోర్డులను కానీ, ప్రైమరీ స్కూల్స్ను కానీ ఎస్టాబ్లిష్ చేయడం ఈ ప్రణాళిక కాలంలో జరిగాయి. ఇక్కడ స్టేట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ సెకండరీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఈ పంచవర్ష ప్రణాళికలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకే సెకండరీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ యొక్క రెస్పాన్సిబిలిటీని తీసుకురావడం అనేది జరిగింది. అలాగే రాష్ట్రాల పరిధిలోకే స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ లోకల్ రోడ్ బిల్డింగ్స్ అన్నీ కూడా రాష్ట్రాల యొక్క పరిధిలోకే తీసుకురావడాన్ని మనం గమనించాలి. ఇక థర్డ్ 5 years ప్లాన్ అనేది టార్గెట్ గ్రోత్ రేట్ ఏమో 5.6% పెట్టుకున్నారు. బట్ యాక్చువల్ గ్రోత్ రేట్ ఏమో 2.4% అనేది రావడం జరిగింది. ప్రధాన కారణం 2 యుద్ధాలను ఫేస్ చేయడము, అలాగే తీవ్ర కరువు పరిస్థితులను ఫేస్ చేయడం వల్ల మూడవ పంచవర్ష ప్రణాళిక అనుకున్నటువంటి లక్ష్యాలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమవడం జరిగింది. ఇకపోతే ప్లాన్ హాలిడే, ఏదైతే థర్డ్ 5 years ప్లాన్లో ఇండియా ఎదుర్కొన్నటువంటి తీవ్రమైనటువంటి కరువు పరిస్థితుల దృష్ట్యా 1966 నుంచి 69 మధ్యలో ప్లాన్ హాలిడేస్గా డిక్లేర్ చేసుకోవడం జరిగింది.
సో ప్లాన్ హాలిడే అని దేనిని పిలుస్తారు అనగా 1966 నుంచి 69. ఎందుకు ప్లాన్ హాలిడే అనే పేరు పిలవడం జరిగింది అంటే పంచవర్ష ప్రణాళిక కొనసాగించేటటువంటి క్రమంలో ఆ వచ్చినటువంటి అంటే ప్రణాళికలను కొనసాగించలేకపోవడం వల్ల ఈ 3 యాన్యువల్ పీరియడ్స్ని ప్రణాళిక విరామంగా డిక్లేర్ చేసుకోవడం జరిగింది. అందువల్ల దీన్ని ప్లాన్ హాలిడే అని చెప్పి పిలుస్తారు. సో ద మెయిన్ రీజన్ ఫర్ ప్లాన్ హాలిడేస్ వార్, ల్యాక్ ఆఫ్ రీసోర్స్, ఇంక్రీజ్ ఇన్ఫ్లేషన్. ఇక్కడ మనం ఆల్రెడీ చైనా పాకిస్తాన్తో యుద్ధాలు చేసి ఉండడము, రిసోర్స్ అనేవి తక్కువగా ఉండడము, కరువు పరిస్థితులను మనం ఆల్రెడీ ఫేస్ చేస్తూ ఉండడము, ద్రవ్యోల్బణం ఎక్కువగా పెరిగిపోవడము, ఈ కారణాల రీత్యా ప్లాన్ హాలిడేని మనం ప్రకటించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ప్లాన్ హాలిడేలో 1966 నుంచి 69 వరకు మూడు యాన్యువల్ ప్లాన్స్ను కొనసాగించుకోవడం అనేది జరిగింది. అంటే ఆ 1966-69 పీరియడ్నే మనం ప్రణాళికా విరామము లేదా ప్లాన్ హాలిడే అని చెప్పి పిలుస్తున్నాము. ఈ పీరియడ్లోనే భారతదేశం తన రూపాయిని ప్రపంచ మార్కెట్లో ఉన్నటువంటి ద్రవ్యంతో పోల్చినప్పుడు భారతదేశం తన యొక్క కరెన్సీ వాల్యూను తనే స్వయంగా తగ్గించుకున్నటువంటి పరిస్థితినే మనం డివాల్యూషన్, రూపాయి యొక్క విలువను తగ్గించుకోవడాన్ని మనం డివాల్యూషన్ అని చెప్పి పిలుస్తాము. సో ఈ డివాల్యూషన్ అనే పరిస్థితిని మనం ప్లాన్ హాలిడేస్లో అనుసరించడం అనేది జరిగింది. ఈ ప్రణాళిక విరామం తర్వాత 4th 5 years ప్లాన్, 4వ పంచవర్ష ప్రణాళిక యొక్క కాలం 1969 to 1974. సో ఈ సందర్భంలో ఈ ప్రణాళిక కాలంలో ఇందిరాగాంధీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్. మనకి మొదటి మహిళా ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారు ఉన్నారు. సో వారు ఇందిరాగాంధీ గారి యొక్క గవర్నమెంట్ అనేది 14 మేజర్ ఇండియన్ బ్యాంక్స్ని నేషనలైజేషన్ చేయడం జరిగింది. అంటే 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. అలాగే గ్రీన్ రివల్యూషన్ కూడా 4th 5 years ప్లాన్లోనే కొనసాగింది. అంటే ప్లాన్ హాలిడేస్లోనే దీనికి బీజం పడింది, గ్రీన్ రివల్యూషన్ అనే దానికి బీజం పడింది. అంటే తీవ్ర కరువు పరిస్థితులను మనం ఎదుర్కొన్నాం కాబట్టి 3rd 5 years ప్లాన్లో మనకి ప్లాన్ హాలిడేలోనే గ్రీన్ రివల్యూషన్కి బీజం పడినప్పటికీ గ్రీన్ రివల్యూషన్ అనేది ఒక పతాక స్థాయికి, అంటే ఒక పెద్ద ఎత్తున ఫోర్ట్ ఫౌండేషన్ వారి యొక్క సహకారం తీసుకొని మనకి హైబ్రిడ్ విత్తనాలు, ఇలా గ్రీన్ రివల్యూషన్తో ప్రొడక్షన్ ఎక్కువగా పెంచాలి అనేటటువంటి కృషి అంతా కూడా 4th 5 years ప్లాన్లో ఇంకా పెద్ద ఎత్తున కొనసాగింది అని మనం గమనించాలి. అలాగే ఇన్ ఇండియా అడ్వాన్స్డ్ ఇన్ అగ్రికల్చర్, మనకి గ్రీన్ రివల్యూషన్ ద్వారా కొంత ముందుకొచ్చాము. అలాగే ద ఇండియన్ అండ్ పాకిస్తాన్ వార్, ఇది బంగ్లాదేశ్ దగ్గర ఉన్నటువంటి రెండోసారి పాకిస్తాన్తో మనకి డిస్టర్బెన్స్ రావడం జరిగింది. 1971లో కూడా మరొక యుద్ధాన్ని ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే న్యూక్లియర్ టెస్ట్ అనేది చేశాం, దీన్నే పోఖ్రాన్ అణు పరీక్షలు అని చెప్పి పిలుస్తాము. ఇది రాజస్థాన్లో ఉన్నటువంటి ఎడారిలో మే 18th 1974 నాడు పోఖ్రాన్ అణు పరీక్షలు జరిపి భారతదేశం సక్సెస్ఫుల్ అయ్యింది. సో దాన్నే బుద్ధుడు నవ్వాడు అనేటటువంటి ఒక పేరును పెట్టుకోవడం జరిగింది పోఖ్రాన్ అణు పరీక్షల నేపథ్యంలో. సో 4th 5 years ప్లాన్ యొక్క టార్గెట్ ఎంత ఉండేది గ్రోత్ రేట్ అంటే 5.6% టార్గెట్ పెట్టుకుంటే యాక్చువల్గా మనం అచీవ్ అయినటువంటి గ్రోత్ రేట్ ఎంత అంటే 3.3% అనే చెప్పాలి. అంటే 4వ పంచవర్ష ప్రణాళిక కూడా ప్రయత్నించారు, కానీ అంతగా సక్సెస్ కాలేకపోయాం. ఏదైతే 5 years ప్లాన్లో మనం పెట్టుకున్న ఆబ్జెక్టివ్స్కి అనుగుణంగా పోయేటటువంటి అచీవ్మెంట్లో మనం అంతగా సక్సెస్ కాలేదనే గమనించాలి. అలాగే 5th 5 years ప్లాన్ ఒకసారి మనం గమనిస్తే 5th 5 years
ప్లాన్ యొక్క కాలం వచ్చి 1974 to 78. కారణం ఏంటంటే ఇది ఒక సంవత్సరం ముందుగానే రద్దు అవ్వడం జరిగింది. సో దిస్ ప్లాన్ వాజ్ ఫోకస్డ్ ఆన్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ పావర్టీ ఎలివేషన్స్. అంటే ఇక్కడ ఈ ప్రణాళిక కాలంలో పేదరికాన్ని, నిరుద్యోగాన్ని తగ్గించడం కోసం గరీబీ హఠావో అనేటటువంటి నినాదాన్ని ఇందిరాగాంధీ గారు ఇవ్వడం అనేది జరిగింది. అలాగే 20 సూత్రాల పథకం ఏదైతే ఉందో 20 పాయింట్ ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ ఇన్ 1975. 20 సూత్రాల పథకం అంటారు. పేదరికాన్ని నిర్మూలించడంలో భాగంగా చేపట్టినటువంటి ఒక పెద్ద ప్రోగ్రామ్ని మనం 20 సూత్రాల పథకం అని చెప్పి పిలుస్తాము. అలాగే మినిమం నీడ్స్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రాం రూపొందించినటువంటి వ్యక్తి డిపి ధర్. సో వీరు అంటే ఈ రకమైనటువంటి వెల్ఫేర్ టార్గెట్స్గా ఈ 5th 5 years ప్లాన్ అనేది పెట్టుకోవడం జరిగింది. అలాగే ఈ 5th 5 years ప్లాన్లో ది ఎలక్ట్రిసిటీ సప్లై యాక్ట్ వాజ్ అమెండ్మెంటెడ్ ఇన్ 1975. విద్యుత్ సప్లై చేసేటటువంటి ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అలాగే మనం ముందే అనుకున్నాము, ఇన్ 1978 ద న్యూలీ ఎలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ రిజెక్టెడ్ ది ప్లాన్. 5వ పంచవర్ష ప్రణాళికలో ఎలక్షన్స్ రావడం, మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రి అవ్వడం, 5వ పంచవర్ష ప్రణాళిక ఒక సంవత్సరం ముందుగానే దీన్ని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. సో పంచవర్ష ప్రణాళికలలో ఒక సంవత్సరం ముందుగానే రద్దయినటువంటి పంచవర్ష ప్రణాళిక 5 years ప్లాన్ ఏది అంటే 5వ పంచవర్ష ప్రణాళిక అని మనం గుర్తుంచుకోవాలి. సో 5th 5 years ప్లాన్ యొక్క టార్గెట్ గ్రోత్ రేట్ అనేది 4.4% ఉండింది. బట్ అచీవ్ అయింది మాత్రం 4.8% అని మనం చెప్పుకోవాలి. అంటే అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా ఇది సాధించుకోవడం జరిగింది. ఈ విధంగా 5 పంచవర్ష ప్రణాళికలను మనం పరిశీలించాం. ఆ తర్వాత రోలింగ్ ప్లాన్ అంటే నిరంతర ప్రణాళికలు అనేవి 1978 నుంచి 1980s మధ్యలో నిరంతర ప్రణాళికలను కొనసాగించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఒక సంవత్సరం ముందుగానే రద్దు చేసుకొని, అంటే మొరార్జీ దేశాయ్ గారు ప్రైమ్ మినిస్టర్ అవడము, వారు 5 years ప్లాన్స్ అనేటటువంటి వాటిని రిజెక్ట్ చేయడము, ముందుగా 5th 5 years ప్లాన్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ ఇయర్ని రిజెక్ట్ చేయడము, దాని ప్లేస్లో జనతా ప్రభుత్వం ఏం చేసింది అంటే నిరంతర ప్రణాళికలు అనేటటువంటి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే రోలింగ్ ప్లాన్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. ఈ రోలింగ్ ప్లాన్ యొక్క కాలం వచ్చి 1978 నుంచి 1980. అంటే 5 years ప్లాన్ ప్లేస్లో నిరంతర ప్రణాళికలు అనేటటువంటి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో రోలింగ్ ప్లాన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ది జనతా పార్టీ విచ్ ఫార్మ్డ్ గవర్నమెంట్ లెడ్ బై మొరార్జీ దేశాయ్. అలాగే రోలింగ్ ప్లాన్ కాన్సెప్ట్ వాజ్ ప్రపౌన్స్డ్ బై గుర్నార్ మిర్దాల్. అసలు వరల్డ్ వైడ్గా నిరంతర ప్రణాళికలు అనేటటువంటి కాన్సెప్ట్ని డెవలప్ చేసినటువంటి వ్యక్తి గుర్నార్ మిర్దాల్. మనకి రోలింగ్ ప్లాన్ అనేటటువంటిది గుర్తురాంగల్నే భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి కాలం 1978 to 80. ఇంట్రడ్యూస్ చేసినటువంటి ప్రైమ్ మినిస్టర్ మొరార్జీ దేశాయ్. ఆ కాన్సెప్ట్ వరల్డ్ వైడ్గా డెవలప్ చేసినటువంటి వ్యక్తి, వరల్డ్ వైజ్గా దానికి ఆద్యుడైనటువంటి వ్యక్తి గుర్నార్ మిర్దాల్గా మనం చెప్పుకొనవచ్చు. అలాగే మళ్ళీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, నిరంతర ప్రణాళికలు అనేవి రద్దు చేసి మళ్ళీ పంచవర్ష ప్రణాళికలను తీసుకొచ్చారు, కొనసాగించడం జరిగింది. సో రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత 6th 5 years ప్లాన్, దీని కాలం వచ్చేసి 1980 నుంచి 85 మధ్య కాలంలో మనకి 6th 5 years ప్లాన్ అనేది రావడం జరిగింది. సో రాజీవ్ గాంధీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ప్లాన్ వాజ్ స్పీడీ ఇండస్ట్రియలైజేషన్, రైజ్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అండ్ రెడ్యూస్ ద పావర్టీ అండ్ టెక్నాలజికల్ సెల్ఫ్ రిలయన్స్ అనేటటువంటివి ఆబ్జెక్టివ్స్గా పెట్టుకొని పరిశ్రమలు బాగా స్థాపించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, పేదరికాన్ని నిర్మూలించాలి,
అలాగే టెక్నాలజికల్ సెల్ఫ్ రిలయన్స్ అంటే సాంకేతికంగా కూడా పురోగభివృద్ధిని సాధించాలనే ఉద్దేశంతో ఈ ఆబ్జెక్టివ్స్తో 6th 5 years ప్లాన్ అనేది కొనసాగించుకోవడం జరిగింది. ఈ ప్రణాళిక కాలంలో 6th 5 years ప్రణాళిక కాలంలో ఎన్నో రకాలైనటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అనేవి తీసుకురావడం జరిగింది. అందులో IRDP అనేది చాలా ముఖ్యమైనది. ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి పిలుస్తాము. గ్రామీణాభివృద్ధి ప్రాంతాలలో పావర్టీని తగ్గించి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఉండింది. అలాగే ట్రైనింగ్ ఆఫ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ 1979లో ఇలాంటి ప్రోగ్రామ్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది, అంటే మనకి ప్రారంభించడం జరిగింది. అలాగే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ NREP అనేది 1980sలో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఇది 1982 July 12th నాడు శివరామకృష్ణన్ యొక్క కమిటీ రికమెండేషన్స్ వల్ల భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఆబ్జెక్టివ్తో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నటువంటి క్రెడిట్ ఫెసిలిటీస్ కోసం ఎలాంటి సొల్యూషన్స్ ఉండాలి అనేటటువంటి దానికోసం శివరామకృష్ణన్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కమిటీ వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం మాత్రమే ప్రత్యేకించి రుణాలు ఇచ్చేటటువంటి ఒక అపెక్స్ బ్యాంక్ ఉండాలి అనేటటువంటి ఒక సజెషన్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగానే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వ్యవసాయ రంగానికి గ్రామీణాభివృద్ధికి ప్రాముఖ్యతనిచ్చేటటువంటి నాబార్డ్ని స్థాపించడం అనేది జరిగింది. సో 6వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా నాబార్డ్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. సో నాబార్డ్ నేరుగా రుణాలు ఇవ్వదు, నాబార్డ్ కమర్షియల్ బ్యాంక్స్కి రైతులకు వ్యవసాయ రుణాల కోసం అనేది నిధులు మంజూరు చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా 6th 5 years ప్లాన్ యొక్క టార్గెట్ అనేది 5.2 ఉంటే యాక్చువల్ గ్రోత్ రేట్ అనేది 5.7 సాధించడం జరిగింది. అంటే అనుకున్న దానికంటే ఎక్కువగా వృద్ధి రేటును సాధించడం అనేది మనం ఈ ప్రణాళిక కాలంలో గమనించాలి. అలాగే 7th 5 years ప్లాన్ ఒక్కసారి చూసినట్లయితే దాని యొక్క కాలం 1985 to 1990. So the main objective of this plan, increasing economic productivity, production of food grains and generating employment through social justice. ఇక్కడ ఆర్థిక వృద్ధిని పెంపొందింపజేసుకోవడము, ఫుడ్ గ్రెయిన్స్ను ఉత్పత్తి చేయడము, ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎక్కువగా చేసుకోవడము, అలాగే సోషల్ జస్టిస్ ఉండే విధంగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ చేసుకోవడము అనేది 7వ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరిగింది. ఇక్కడ 7th ప్లాన్ యొక్క టార్గెట్ గ్రోత్ రేట్ అనేది 5.0 పెట్టుకున్నట్లయితే యాక్చువల్ గ్రోత్ రేట్ అనేది 6.1, అంటే ఊహించిన దానికంటే ఎక్కువగా ఈ పంచవర్ష ప్రణాళికలో వృద్ధి రేటును కొనసాగించడం జరిగింది. సో ద గ్రోత్ రేట్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వాజ్ 3.7. ఇక్కడ తలసరి వృద్ధి రేటు కూడా, తలసరి పర్ క్యాపిటల్ గ్రోత్ రేటు కూడా 3.7గా అచీవ్ అవ్వడం అనేది జరిగింది. సో 7th 5 years ప్లాన్ అనేది అనుకున్న లక్ష్యాల కంటే ఎక్కువగా పనిచేయడం, ఎక్కువగా అనుకూల ఫలితాలు అనేవి రావడాన్ని మనం గమనించాలి. తర్వాత యాన్యువల్ ప్లాన్స్ అనేవి కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం ఏమిటి అంటే డ్యూ టు ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉండడం కూడా ఒక కారణంగా మనం గమనించవచ్చు. యాన్యువల్ ప్లాన్స్ అంటాము 1990 నుంచి 1992 పీరియడ్, అంటే ప్రణాళిక 7వ పంచవర్ష ప్రణాళిక తర్వాత మనకి యాన్యువల్ ప్లాన్స్ అనేవి కొనసాగించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ ఉండడము, అలాగే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కూడా ఉండడం వల్ల ప్రణాళికలకు కొంత గ్యాప్ వచ్చింది. 5 years ప్లాన్స్కు కొంత విరామం వచ్చింది. ఆ సందర్భంలో
యాన్యువల్ ప్లాన్స్ అనేవి కొనసాగాయి. 1990 నుంచి 91, 91 టు 92 మధ్యలో యాన్యువల్ ప్లాన్స్ అనేవి కొనసాగాయి. సో ఆ తర్వాత 8th 5 years ప్లాన్, దీని యొక్క సమయం వచ్చి 8వ పంచవర్ష ప్రణాళిక యొక్క కాలాన్ని మనం 1992 నుంచి 1997, 1992 టు 1997 మధ్య ఉన్నటువంటి డ్యూరేషన్ను మనం 8th 5 years ప్లాన్స్ అని చెప్పి పిలుస్తాం. సో ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు వాజ్ ద 9th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియన్ అండ్ హెడెడ్ బై కాంగ్రెస్ పార్టీ. సో పివి నరసింహారావు వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ వాజ్ ద ఫైనాన్స్ మినిస్టర్. 8వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఇది ఒక చారిత్రకమైనటువంటి పీరియడ్గా మనం చెప్పుకోవాలి. కారణం ఏంటంటే భారతదేశంలో ప్రణాళికా సంఘం రావడమే మనకి సోవియట్ యూనియన్ యొక్క ప్రభావం ఉండేది, సోషలిస్టు యొక్క ప్రభావం ఎక్కువగా ఉండేది. అంటే సామ్యవాద తరహా అభివృద్ధి జరగాలి అనేది చాలామంది ఎక్స్పర్ట్స్ కానీ ఐడియాలజిస్టులు కానీ ఆ రకంగా ఉండేవారు. సామ్యవాద తరహా అభివృద్ధి జరగాలి అనేది. సో 5 years ప్లాన్స్లో అప్పటి వరకు కూడా పబ్లిక్ సెక్టార్స్కే మేజర్ ఇంపార్టెన్స్ ఉండేది, ప్రైవేట్ సెక్టార్కి అంతగా ప్రాధాన్యత అనేది ఇవ్వలేదు. కానీ ఈ 8వ పంచవర్ష ప్రణాళిక కాలంలో పబ్లిక్ సెక్టార్స్కి ప్రియారిటీని తగ్గిస్తూ ప్రైవేట్ సెక్టార్కి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తూ ఒక లైసెన్స్డ్ పీరియడ్ని, ఒక లైసెన్స్డ్ ఎరాను తీసుకురావడాన్ని మనం గమనించాలి. సో పివి నరసింహారావు అండ్ మన్మోహన్ సింగ్ అనేటటువంటి ఇద్దరి నేతృత్వంలో ఈ స్టెప్స్ అనేవి పడ్డాయి. వాటినే మనం ఏమని పిలుస్తామంటే ఇట్ వాజ్ ద బిగినింగ్ ఆఫ్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో ప్రణాళికలు పెట్టుకోవడం వెనుక ఉద్దేశము సోవియట్ యూనియన్ యొక్క ప్రభావము, సోషలిస్ట్ యొక్క థాట్స్ అనేవి ఉన్నాయి. పబ్లిక్ సెక్టార్స్ని ఎక్కువగా స్ట్రెంథెన్ చేసుకోవాలి అనేటటువంటి మోటివ్ ఉండేది. కానీ 8th 5 years ప్లాన్కి వచ్చే వరకు పబ్లిక్ సెక్టార్కి అసలు ప్రియారిటీస్ అనేవి బాగా తగ్గిస్తూ ప్రైవేట్ సెక్టార్స్కి పెద్దపీట వేసినటువంటి ప్రణాళిక ఏదైనా ఉందంటే అది 8th 5 years ప్లాన్ అని చెప్పాలి. దీని ద్వారా భారతదేశం యొక్క ఎకానమీని, ఇండియన్ ఎకానమీని ఏం చేశారు అంటే లిబరలైజేషన్ చేశారు. అంటే ఫెరా నేతృత్వంలో ఫెమాన్ తీసుకురావడము, ఫారిన్ కరెన్సీ నిల్వల విషయంలో కూడా చట్టాలను సరళించడము, అంటే కఠినంగా ఉండేటటువంటి యాక్ట్స్ అన్నింటినీ కూడా లిబరలైజేషన్ చేయడము, ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అన్నింటినీ కూడా డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ప్రైవేటు వ్యక్తులకు భాగస్వామ్యాన్ని ఇవ్వడము. సో ప్రభుత్వ రంగంలో ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యాన్ని ఇవ్వడాన్ని మనం ప్రైవేటైజేషన్ అంటాము. గ్లోబలైజేషన్ అంటే ఇండియన్ ఎకానమీని వరల్డ్ ఎకానమీతో క్లబ్ చేయడము, ఇండియన్ ఎకానమీని తీసుకెళ్ళి ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో కలిపేయడం, ఇక బౌండరీస్ అనేవి లేకుండా ఈ రకమైనటువంటి ఒక కొత్త ట్రెండ్, ఒక కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇండియా బికెమ్ ఏ మెంబర్ ఆఫ్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆన్ 1st January 1995. భారతదేశం అనేది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో సభ్యత్వం తీసుకోవడాన్ని కూడా మనం గమనించాలి. సో ఈ విధంగా భారతదేశంలో ఒక ట్రెమెండియస్ రిఫార్మ్స్ అనేవి, ఊహించినటువంటి ఒక కొత్త రిఫార్మ్స్ అనేది తీసుకొచ్చినటువంటి ప్లాన్గా మనం 8th 5 years ప్లాన్ని మనం గమనించవచ్చు. ఆ తర్వాత 8th 5 years ప్లాన్ యొక్క టార్గెట్ గ్రోత్ రేట్ ఏముండింది, 5.6% అని టార్గెట్ పెట్టుకున్నారు. బట్ ద యాక్చువల్ గ్రోత్ రేట్ వాజ్ 6.8. అనుకున్న దానికంటే ఎక్కువ వృద్ధి రేట్ను ఈ ప్రణాళిక కాలంలో కొనసాగించడాన్ని మనం, అంటే అచీవ్ అవ్వడాన్ని మనం గమనించాలి. సో 8th 5 years ప్లాన్ కూడా సక్సెస్ఫుల్గా కొనసాగింది అని మనం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత 9th 5 years ప్లాన్, 9th 5 years ప్లాన్ యొక్క
కాలాన్ని 1997-2002 మధ్య ఉన్నటువంటి కాలాన్ని 9th 5 years ప్లాన్ అని చెప్పి పిలుస్తాము. అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా కొనసాగడం జరిగింది. సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్లాన్ గ్రోత్ అండ్ సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ, వృద్ధితో కూడినటువంటి సమానత్వాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సామాజిక వృద్ధితో కూడినటువంటి సమానత్వము అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలాగే 9th 5 years ప్లాన్ యొక్క టార్గెట్ అనేది 7.1% అనేది పెట్టుకుంటే యాక్చువల్ గ్రోత్ రేట్ వాజ్ 6.8%. అంటే దగ్గరగా రావడం జరిగింది. అంటే పూర్తిగా ఫెయిల్యూర్ అయినట్టు కాకుండా అనుకున్న దానికి కొంత లక్ష్యాలకు అనుగుణంగా దగ్గరగానే ఈ ప్రణాళికలో కొనసాగడం అనేది మనం గమనించవచ్చు. అలాగే 10th 5 years ప్లాన్ 2002-2007 మధ్య ఉన్నటువంటి కాలాన్ని 10వ పంచవర్ష ప్రణాళిక కాలంగా మనం పిలుస్తాము. సో ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి అప్రూవ్డ్ యునానిమస్లీ ఇన్ December 2002. ఇక్కడ 10th 5 years ప్లాన్ యొక్క కాలాన్ని, ఆ డాక్యుమెంట్ను నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ వారి యొక్క ఆధ్వర్యంలో యునానిమస్గా 2002లో దీన్ని ప్రజెంట్ చేయడం అనేది మనం గమనించవచ్చు. అలాగే 10th 5 years ప్లాన్ యొక్క టార్గెట్ని, ఆబ్జెక్టివ్ని మనం చూస్తే ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ 10th 5 years ప్లాన్ 8% జీడిపి గ్రోత్ పర్ ఇయర్, ఒక సంవత్సరానికి 8% వృద్ధి రేట్ను కొనసాగించుకోవాలి. అలాగే రిడక్షన్ ఆఫ్ పావర్టీ రేట్ బై 5% 2007, 2007 సంవత్సరానికి పేదరికాన్ని 5% తగ్గించాలి, జీడిపిలో 5% తగ్గించుకుంటూ వెళ్ళాలి అనేది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అలాగే ద టార్గెట్ గ్రోత్ రేట్ వాజ్ 8.1% అండ్ ద అచీవ్డ్ గ్రోత్ రేట్ వాజ్ 7.7. ఇది కూడా దాదాపు నియరెస్ట్గా దగ్గరగా రావడం జరిగింది. సో 10వ పంచవర్ష ప్రణాళిక కూడా దాదాపు అనుకున్న మేరకు ప్రయత్నం చేయడం అనేది మనం అంటే ప్రయత్నం జరిగినట్టుగా మనం గుర్తించాలి. తర్వాత 11వ పంచవర్ష ప్రణాళిక, దీని యొక్క కాలం వచ్చి 2007-2012. సో ఇట్ వాజ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ మన్మోహన్ సింగ్ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్. సో ర్యాపిడ్ అండ్ ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్, దీని యొక్క లక్ష్యం ఏముండింది? 11వ పంచవర్ష ప్రణాళిక కాలానికి వచ్చే వరకు మన్మోహన్ సింగ్ అనేవారు ప్రైమ్ మినిస్టర్గా కొనసాగడం జరిగింది. సో అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా, అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి 8th 5 years ప్లాన్లో ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు 11th 5 years ప్లాన్కి వచ్చే వరకు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. సో ఈ 11th 5 years ప్లాన్ యొక్క ఆబ్జెక్టివ్ గోల్ అనేది ఏముండింది అంటే ర్యాపిడ్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్, పావర్టీ రిడక్షన్ చేసుకోవడము, అలాగే రిడక్షన్ ఆఫ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ, స్త్రీ పురుష అసమానత్వాన్ని రూపుమాపడము, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ, పర్యావరణాన్ని కొనసాగించగలిగే అభివృద్ధిగా తీసుకెళ్లడము, అలాగే టు ఇంక్రీజ్ ది గ్రోత్ రేట్ ఇన్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్, మనకున్నటువంటి ప్రధానమైనటువంటి మెయిన్ సెక్టర్స్ అయినటువంటి ప్రైమరీ, ఇండస్ట్రీ, సర్వీస్ అనేటటువంటి అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో గ్రోత్ రేట్ యొక్క టార్గెట్స్ అనేవి 4%, 10%, 9%గా సాధించాలి అనేటటువంటి ఒక లక్ష్యాన్ని, ఒక గోల్ని పెట్టుకోవడం అనేది జరిగింది. అంతేకాకుండా రెడ్యూస్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది 2.1%, అలాగే ప్రొవైడ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఫర్ ఆల్ బై 2009. గ్రామీణ ప్రాంతాల్లో అయితేనేముంది, పట్టణ ప్రాంతాల్లో అయితేనేముంది, ఒక పరిశుద్ధమైనటువంటి త్రాగునీరు 2009 నాటికి అంతా అందించాలి అనేటటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఇంక్రీజ్ అగ్రికల్చర్ గ్రోత్ టు 4%, భారతదేశం యొక్క వ్యవసాయ వృద్ధి రేటును 4% చొప్పున పెంచాలి అనేటటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడాన్ని మనం గమనించాలి. అలాగే 11వ పంచవర్ష ప్రణాళిక 11th
5 years ప్లాన్ యొక్క టోటల్ టార్గెట్, గ్రోత్ రేట్ టార్గెట్ అనేది ఎంత ఉండింది? 9%గా ఉండడం పెట్టుకున్నారు. బట్ ద అచీవ్డ్ గ్రోత్ రేట్ అనేది 8%గా రావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ దగ్గరగా అనుకున్నటువంటి గోల్స్ను, లక్ష్యాలను సాధించడానికి పనిచేయడాన్ని మనం గమనించవచ్చు. అలాగే 12th 5 years ప్లాన్. సో దిస్ ఈస్ ద లాస్ట్ 5 years ప్లాన్. ఇక 5 years ప్లాన్ అనేటటువంటిది, ఆ ప్లానింగ్ కమిషన్ అనేది కూడా మనకి హిస్టారికల్గా మారిపోవడం జరిగింది. సో 12th 5 years ప్లాన్ యొక్క కాలం వచ్చేసి 2012 to 2007. సో ది లాస్ట్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ది ప్లానింగ్ కమిషన్ మాంటేంగ్ సింగ్ అహ్లూవాలియా, వీరు లాస్ట్ ప్రణాళికా సంఘం యొక్క ఉపాధ్యక్షుడిగా, చిట్ట చివరి ఉపాధ్యక్షుడిగా మనం చెప్పుకోవచ్చు మాంటేంగ్ సింగ్ అహ్లూవాలియా గారిని. సో ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది 12th 5 years ప్లాన్ ఏంటి అంటే, టు క్రియేట్ 50 million న్యూ వర్క్ ఆపర్చునిటీస్ ఇన్ ద నాన్ ఫార్మ్ సెక్టర్. అలాగే టు ప్రొవైడ్ ఎలక్ట్రిసిటీ టు ఆల్ విలేజెస్, అన్ని గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలి అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. టు రిమూవ్ జెండర్ అండ్ సోషల్ గ్యాప్ ఇన్ స్కూల్ ఎన్రోల్మెంట్. స్కూళ్ళల్లో ఎన్రోల్ అవుతున్నటువంటి విద్యార్థుల్లో, ఆ స్టూడెంట్స్లలో జెండర్ అలాగే సోషల్ గ్యాప్ ఏదైతే ఉందో, అంటే సోషల్ పరంగా అలాగే స్త్రీ పురుషుల యొక్క రేషియో అనేది ఏదైతే డిఫరెన్స్ ఉందో వాటిని రిమూవ్ చేయాలి అనేటటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడాన్ని మనం గమనించాలి. అలాగే 50% ఆఫ్ ద రూరల్ పాపులేషన్ హ్యావ్ యాక్సెస్ టు ప్రాపర్ డ్రింకింగ్ వాటర్. ఇక్కడ 50% పాపులేషన్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి, అంటే ఇది వరకు 11th 5 years ప్లాన్లో మనం ఓవరాల్గా ఇండియా వైజ్డ్గా ప్యూర్ డ్రింకింగ్ వాటర్ సప్లై అనేది ఇవ్వాలి అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాము. బట్ 12వ పంచవర్ష ప్రణాళికకు వచ్చే వరకు గ్రామీణ ప్రాంతాలకు మనం టార్గెట్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అనేది తీసుకురావాలి అని. అలాగే టు ఇంక్రీజ్ గ్రీన్ కవర్ బై 1 million hectares ఇన్ ఎవ్రీ ఇయర్. ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో మొక్కలు నాటే కార్యక్రమం ఏదైతే ఉందో, అడవుల పెంపకం ఏదైతే ఉందో, అది 1 million hectares వరకు కూడా తగ్గిపోతున్నటువంటి అడవులు అంతరించిపోతున్నాయి. కాబట్టి ఆ అడవులకు సమానంగా మనం గ్రీన్ ఫెసిలిటీ, అది గ్రీన్ కవర్ అనేది జరగాలి అనేటటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నారు. అలాగే టు ప్రొవైడ్ యాక్సెస్ టు బ్యాంకింగ్ సర్వీస్ టు 90% ఆఫ్ హౌస్ హోల్డ్స్. సో బ్యాంక్ ఖాతాలు కూడా 90% మంది కుటుంబాలకు ఫెసిలిటీస్ కల్పించాలి, బ్యాంకు ఖాతాలను కల్పించాలి అనేటటువంటి ఒక లక్ష్యాన్ని 12th 5 years ప్లాన్లో పెట్టుకోవడాన్ని మనం గమనించాలి. ఇక్కడ చూడండి 2012 to 2017 అనేది 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం. కానీ 2012 నుంచి 2014లోనే ఈ ప్రణాళిక అనేది క్లోజ్ అవ్వడం జరిగింది. 2014లోనే ఈ ప్రణాళిక రద్దయిపోవడం అనేది గమనించాలి. కారణం 2014లోనే కొత్త ప్రభుత్వం ఎన్నికలు జరగడం, కొత్త ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ప్రధానమంత్రిగా శ్రీ నరేంద్ర మోడీ గారు ఎన్నికవడం, ఆ తర్వాత ప్రణాళికా సంఘాన్ని రద్దు చేస్తూ దాని ప్లేస్లో నీతి ఆయోగ్ అనేటటువంటి ఒక సంస్థను తీసుకురావడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేటటువంటి ఒక కొత్త థాట్తోని, డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్తోని, ప్లాన్స్ అనేవి సెంట్రలైజ్డ్ కాకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వచ్చే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో తయారయ్యి, అంటే బాటమ్ టు టాప్ వరకు ప్రణాళిక మోడల్ అనేది జరగాలి, నీడ్స్ అనేవి గుర్తించాలి అనే ఉద్దేశాన్ని మనం నీతి ఆయోగ్లో గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఇండియాలో ఉన్నటువంటి 5 years ప్లాన్స్ అనేవి 1951 నుంచి మొదలు పెడితే 2014 వరకు కూడా ప్రణాళికలు అనేవి సక్సెస్ఫుల్గా కొనసాగడమే కాదు, మధ్య మధ్యలో ఎన్నో ఒడిదుడుకులను కూడా ఫేస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్లాన్ హాలిడేలో కానివ్వండి, తర్వాత రోరింగ్ ప్లాన్లో కానివ్వండి, యాన్యువల్ ప్లాన్స్లో కానివ్వండి, ఇలా ప్రణాళికలు కొంత డిస్టర్బెన్స్ అయ్యాయి. కారణం కొన్ని రకాలైనటువంటి దేశంలో ఉన్నటువంటి ఎకనామికల్ కండిషన్స్తో పాటు పొలిటికల్ సిచ్యువేషన్స్ వల్ల కూడా కొన్ని ప్రణాళికలు ముందుగానే రద్దవడము, అసలు 5 years ప్లాన్స్ అనే కాన్సెప్ట్ని రిమూవ్ చేసి రోరింగ్ ప్లాన్ అనేటటువంటి కాన్సెప్ట్ని తీసుకురావడము,
ఇలా ప్లాన్స్ అనేవి 1951 నుంచి స్టార్ట్ చేస్తే 2014 వరకు మనం ఒక సిస్టమాటిక్ గోల్స్ పెట్టుకొని ఒక సిస్టమాటిక్ ఉన్నటువంటి లక్ష్యాల ఆధారంగా ఒక 5 సంవత్సరాల కాలంలో డెవలప్మెంట్ అనేది ముందుగానే లక్ష్యాలను నిర్ణయించుకొని రిసోర్స్ను మొబిలైజ్ చేసుకొని ఆ విధంగా డెవలప్మెంట్ అనేది జరగాలి అనేటటువంటి మోటివ్తో ప్రణాళికలు అనేవి వచ్చాయి. ఆ ప్రణాళికలు గతంలో ప్రణాళికలు చేసినటువంటి పనినే ప్రస్తుతం ఉన్నటువంటి నీతి ఆయోగ్ అనేటటువంటి సంస్థ కొనసాగించడాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ రెండింటికి మధ్య ఒక డిఫరెన్స్ అనేది మనం గమనించాలి. ప్లానింగ్ కమిషన్ అయినా నీతి ఆయోగ్ అయినా రెండు కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు కావు. ఇవి రెండూ కూడా క్యాబినెట్ రిజల్యూషన్ వల్ల ఏర్పడినటువంటి సంస్థనేమో నీతి ఆయోగ్. ఈ ప్రణాళికా సంఘం కూడా సలహా సంఘంగా మాత్రమే అప్పుడు ఉండడం జరిగింది. ఇవి రెండింటికి కూడా రాజ్యాంగబద్ధత అనేది ఏమీ లేదు. దేశంలో ఉన్నటువంటి రిసోర్సెస్ని అంచనా వేసుకోవడము, ప్రభుత్వం యొక్క ప్రియారిటీస్కి అనుగుణంగా ప్లాన్స్ రూపొందించడము, దేశం యొక్క డెవలప్మెంట్కి నమూనాలను రూపొందింపజేయడం వీటి యొక్క లక్ష్యంగా మనం గమనించవచ్చు. సో ఈ విధంగా మనం ఫ్రీడమ్ వచ్చిన దగ్గర నుంచి, అంటే ఇండియాకి 1947 ఫ్రీడమ్ వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రణాళికా సంఘం యొక్క హిస్టరీని గత క్లాస్లో డిస్కస్ చేశాము. ప్రణాళికలకు అనుసరించినటువంటి స్ట్రాటజీస్ని మనం డిస్కస్ చేశాము. ఇప్పుడు ప్లాన్ మనం ఏదైతే ఒక్కొక్క ప్లాన్ వైజ్ ఏమేమి యాక్టివిటీస్ జరిగాయి, ఎలాంటి టార్గెట్స్ పెట్టుకున్నారు, ఎంతవరకు సక్సెస్ఫుల్ అయ్యారు అనేటటువంటి విషయాలన్నీ కూడా దీంట్లో డిస్కస్ చేశాము. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి లిస్ట్ ఆఫ్ ఇండియాస్ 5-year plans. So do subscribe Academic Discussions channel. Thank you for watching.